ఎవరైతే వీళ్ళు డేటాలు కలెక్ట్ చేసి విదేశాలకు అమ్మాయిలు సప్లై చేశారో వాళ్ళ జీవితాలతో ఆడుతున్నారు. అటువంటి వాళ్ళని అలా చేయకూడదని మాత్రమే కరెక్టే. అది కొంతమంది మాత్రమే చేశారని చెప్పి దాన్ని తప్పడం జరిగింది పవన్ కళ్యాణ్. అందరినీ కాదు, అందరినీ వ్యవస్థ. రెండోది ఏంటంటే ఇప్పుడు జగన్ పెట్టే పథకాలు ఇచ్చేటప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కానీ ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే మనకి శ్రీలంక అయిపోతుంది అని అన్నారు కదా. ఒక మనిషికి ఇచ్చేటప్పుడే ఇప్పుడు మహిళలకి ఒక మనిషికి ఇచ్చారని చెప్పి అలాంటప్పుడే శ్రీలంక అయ్యేటప్పుడు ఇంట్లో ఎంతమంది మహిళలు అంతమందికి 15,000 రూపాయలు అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి మనం ఇస్తామని చెప్పారు కదా. అప్పుడు మన ఇంకో శ్రీలంక అవుతుంది అక్కడ. అదే వనరులు సృష్టించడం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. వనరులు సృష్టించి ఆదాయాన్ని పెంచుకుంటూ అనేక రకాల పరిశ్రమలు స్థాపించి తప్పకుండా వచ్చినటువంటి ఆదాయాన్ని బట్టి సంక్షేమ కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏదో కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ లేదా ఇంకో బ్యాంక్ అప్పులు తీసుకొచ్చి ప్రతి నెట్టి మీద 2 లక్షల రూపాయలు ఇందాక చెప్పాను మాట్లాడినా ఆపదకొచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సృష్టిస్తారు. ఆదాయాన్ని పెంచి తద్వారా ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని పేద ప్రజలకి అందులోకి పంచిపెడతారు. అనుకోవచ్చు కాబట్టి 14 సంవత్సరాలు సీఎం చేశాడు, అట్లాగే ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ చేశాడు. సంపద సృష్టిస్తారు, దాని వల్లే ఈ సంపద పంచే అవకాశం ఉంటుంది. అదే నేను చెప్తున్నాను, అదే ఆ మాట చెప్పాను. ఓకే ఓకే థ్యాంక్ యూ.